పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మీరు మీ కుటుంబం సమృద్ధిగా అనుభవించుదురుగాక. కొంచెం గట్టిగా. కావాలనుకున్న వాళ్ళందరూ కూడా, కావాలనుకున్నా వద్దనుకున్నా మీకు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు అనుగ్రహించబడ్డాయి. నమ్మి స్వతంత్రించుకోవడం అన్నది ఇప్పుడు మనం చేయాల్సిన పని. మనము చర్చికి వచ్చినా రాకపోయినా, బైబిల్ చదివినా చదవకపోయినా, ప్రార్థన చేసినా చేయకపోయినా నువ్వు కొత్తగా దీవించబడేది లేదు, కొత్తగా దీవెనలు పోగొట్టుకునేది లేదు. ఎందుకంటే యు ఆర్ బ్యాప్టైజ్డ్ ఇన్ టు క్రైస్ట్. నీవు క్రీస్తులోనికి బాప్తిసం పొంది క్రీస్తును ధరించుకున్నావు. ఆశీర్వాదాన్ని నువ్వు కలిగి లేవు, ఆశీర్వాదకర్తనే నువ్వు కలిగి ఉన్నావు. నీవు బంగారం గురించి కృంగిపోవద్దు, బాధపడొద్దు. అది బ్యాంకులో ఉందని బాధపడొద్దు. ఎవరు బాధపడుతున్నారో నాకు తెలియదు. బ్యాంకులో బంగారు కుదువ పెట్టబడింది, ఆ బ్యాంకులో నుంచి గోల్డ్ ఎలా విడిపించుకోవాలో అన్న కంగారు నువ్వు పడద్దు. ఎందుకో తెలుసా? వెండి నాదే, బంగారు నాదే అన్న వానికి నువ్వు వారసునై ఉన్నావు. ఏ రాజ్యానికి నువ్వు వారసునై ఉన్నావో అక్కడ ఫుట్పాత్ కూడా బంగారుదే. మీ పక్క వాళ్ళని చూసి హలో అనండి. లలిత జ్యువెలర్స్ లేదు అక్కడ, చందన బ్రదర్స్ లేదు, ఆర్నమెంట్స్ కాదు, బిస్కెట్లు కాదు, మొత్తం ప్లాట్ఫామే, రూఫ్, వాల్సే బంగారము. మేము క్రైస్తవులం అండి, బంగారం పెట్టుకోమండి అని మాత్రం అనకండి. ఎందుకంటే ఏ రాజ్యంలోకి నువ్వు వెళ్తున్నావో ఆ రాజ్యము వెండి నాదే, బంగారు నాదే అన్న దేవునిది. అట్లని బంగారును ప్రేమించి దేవుణ్ణి పక్కన పెట్టమని కూడా నేను చెప్పట్లేదు. బంగారం చేసిన బంగారైనటువంటి యేసుక్రీస్తు నీకు ప్రియుడై ఉన్నాడు, ప్రభు అయి ఉన్నాడు, తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నీ కొరకు ప్రత్యేకముగా సమస్తము చేసిన వాడుగా ఉన్నాడు. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుడు నీ నుంచి ఏమి కోరుతున్నాడు, ఏం డిమాండ్ చేస్తూ ఉన్నాడు, నీలో దేవుడు ఏమి చూడాలని ఆశపడుతున్నాడు కదా. మనకు బాగా తెలుసండి. ఇద్దరు ఫ్రెండ్స్ అయితే కొద్ది రోజులకి డిమాండ్స్ స్టార్ట్ అవుతాయి. ఏంటో నేను అడిగినది ఎప్పుడు ఇస్తావు అంటారండి కదా. అడగడం స్టార్ట్ చేస్తారు. ఎవరైనా మనకు కొంచెం క్లోజ్ అవుతే ఏదైనా మనం అడగడము స్టార్ట్ చేస్తాం. ఇంకా క్లోజ్ అయితే డిమాండ్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఇంకా క్లోజ్ అయితే ఇస్తే ఫ్రెండ్, లేకపోతే బెండ్, అంతే. దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టి నిన్ను విమోచించి నీ కొరకు నువ్వు పుట్టకముందే సమస్తాన్ని చేసి నీవు ఆయనలో పుట్టిన తర్వాత నువ్వు ఎలా ఉండాలని ఆయన కోరుతున్నాడో, నీ నుండి ఆయన ఏమి ఆశిస్తున్నాడో, నువ్వు ఎక్కడ గ్రో అవ్వాలో, అభివృద్ధి చెందాలి అని ఆయన కోరుకుంటున్నాడో అన్న విషయాన్ని నీవు గనక గ్రహిస్తే దాని కొరకు నువ్వు ఎంతగానో ప్రయాసపడతావు. కొంతమంది క్రైస్తవులు ధనవంతులు అవ్వాలి, కొంతమంది క్రైస్తవులు పరిశుద్ధులుగా జీవించాలి, కొంతమంది క్రైస్తవులు శక్తివంతులుగా ఉండాలి, కొంతమంది క్రైస్తవులు ఎవరికి వాళ్ళు పెరిగిన వాతావరణమో లేకపోతే వాళ్ళకు తెలియజేయబడిన దాన్ని బట్టో అలా ఇందులో గ్రో అవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. అవేం తప్పు కాదు. కానీ ఒక్క దాంట్లో గ్రో అవ్వడం కాదు, అన్నిటిలో సంపూర్ణముగా మనము దీవించబడిన వారముగా ఉండాలి. కానీ దేవుడు నీ నుంచి ఏమి కోరుతున్నాడు? ఆయన నీ నుంచి కోరుతున్న దాంట్లో నీవు ఎంత ఉన్నతంగా వర్ధిల్లాలి అని కోరుతున్నాడు. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. చూద్దాం బైబిల్లో నుంచి పౌలు భక్తుడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు చూద్దామండి. మీ విశ్వాసము, అందరు చెప్పండి, మీ విశ్వాసము. మీ పక్క వాళ్ళు చెప్పండి, నీ విశ్వాసము. నా విశ్వాసం కాదు, నీ విశ్వాసము. దేవుని విశ్వాసం కాదు, నీ విశ్వాసము. అందరూ చెప్పండి, నా విశ్వాసము. చూద్దాం ఇప్పుడు చదువుతాం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను
జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దృష్టాంతములనే వినియోగించి తిని. హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. అపోస్తలుడైన పౌలు ఆత్మ ద్వారా కొరింథీలో ఉన్నటువంటి దేవుని సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తున్నాడంటే, నేను ఏదేదో చెప్పి దేనికో సంబంధించిన జ్ఞానాన్ని మీకు చెప్పి ఆ జ్ఞానములో మిమ్మల్ని వర్ధిల్లింపచేసేటువంటి, ఆ జ్ఞానాన్ని బట్టి మీరు విశ్వాసంలో కొనసాగేటువంటి దాని గురించి నేను ప్రయాసపడట్లేదు. నేను దేని గురించి ఎలా ప్రయాసపడుతున్నానంటే, పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని శక్తి కనపరుచు దృష్టాంతములనే వినియోగిస్తున్నాడట. ఎందుకంటే మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొని ఉండకూడదు. మీ విశ్వాసము దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండాలి. ఏ క్రైస్తవుడైతే అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, విడుదల కార్యాలు, దేవుని శక్తి, దేవుని ప్రభావము ప్రత్యక్షపరచబడము అన్న దాన్ని నమ్మకుండా క్రైస్తవునిగా ఉన్నాను అంటాడో ఆ వ్యక్తి విశ్వాసే, కానీ దాని వలన ఏ ఉపయోగము లేని క్రైస్తవునిగా ఉంటాడు. అతని వలన లోకము అతనికి ఎటువంటి ఆశీర్వాదకరముగా ఉండదు. దానికి కారణం అంటే బైబిల్ స్పష్టంగా చెప్తుంది, మనుష్య జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండాలి. ఎవరి విశ్వాసము? మన విశ్వాసం. దేవుడు నీ నుంచి ఏం కోరుతున్నాడంటే విశ్వాసాన్ని కోరుతున్నాడు. ఏ విశ్వాసాన్ని? ఎవరి విశ్వాసాన్ని? దేవుడు నీ దగ్గరికి వచ్చి మీ అమ్మ మీ నాన్న విశ్వాసము అని అడగడు. లేకపోతే మీ అన్న మీ అక్క విశ్వాసం గురించి అడగడు. మీ పక్కింటి వాళ్ళ విశ్వాసం గురించి దేవుడు అడగడు. నీ విశ్వాసమును ఆయన చూస్తున్నాడు. నీవు ఆయనను నమ్మే విధానాన్ని చూస్తున్నాడు. నీ నుంచి ఆయన ఏం కోరుతున్నాడు అంటే, ఆయనను ఏ పరిస్థితులు వచ్చినా ఎలా నువ్వు నమ్ముతున్నావు అని ఆయన చూస్తున్నాడు. అందుకనే నీ క్రైస్తవ జీవితంలో నీవు అనుదినము 2 విషయాల కొరకు దేవునికి నువ్వు సమయం ఇవ్వాలి. అది నీ అవసరత. అది దేవుని అవసరతన కాదన్న విషయం పక్కన పెడితే అది నీకు అవసరము. దేవునికి నువ్వు సమయము 2 విషయాల కొరకు నువ్వు దేవునికి సమయం ఇవ్వాలి. 2 విషయాల కొరకు నువ్వు దేవునికి ఖచ్చితంగా అనుదినము సమయము కేటాయించుకోవాలి. నీ అవసరతల కొరకు కన్నీరు కార్చి మొరపెట్టి కృంగిపోయి బాధపడి దుఃఖపడి మరి దేవుని సన్నిధిలో సమయం గడిపే రోజుల్లో నుంచి నీవు దేవుడు ఏమై ఉన్నాడో, నిన్ను పిలిచిన వాడు ఏమై ఉన్నాడో, ఆయనకున్న శక్తి సామర్థ్యాలు ఏంటో, ఆయనకున్న జీవం యొక్క పరిమాణం ఎంతో, ఆయన మహిమ యొక్క స్థితి ఏంటో, ఆయన దేన్ని ఎలా చేయగలడో, ఇటువంటి జ్ఞానములో ఆ జ్ఞానమును తెలుసుకొని విని గ్రహించి అర్థం చేసుకొని నీ ప్రతి పరిస్థితిలో ఆ జ్ఞానంతో విశ్వాసిగా నువ్వు కొనసాగేటువంటి క్రైస్తవునిగా వర్ధిల్లాలి. ఇది దేవుడు నీ నుంచి కోరుతున్నాడండి. ఆల్రెడీ మీరు కొన్ని విషయాల్లో సర్ప్రైజ్ అయి ఉంటారు, బాధపడి ఉంటారు. దానికి కారణం ఏంటంటే కరెక్ట్ టయానికి దేవుడు మాట్లాడండి. కరెక్ట్ టయానికి దేవుడు ఏం చేయడు? మాట్లాడండి, సైలెంట్గా ఉంటాడు. దేవుని సైలెన్స్ ఎంత బాధను దుఃఖాన్ని కలగజేస్తుందంటే, అది పెళ్ళైన ఒక స్త్రీకి మాత్రమే అర్థమవుతుంది. కరెక్ట్ టయానికి ఏమండి అంటే పలకడండి. ఆ పలకని భర్త సైలెంట్గా తన పని చేసుకుంటూ ఉంటే, భార్య మాట్లాడుతుంటే మాట్లాడకుండా ఉంటే ఆ భార్యకు ఉంటుంది చూడండి, అప్పుడు బ్లడ్ ప్రెషర్ మామూలుగా ఉండదండి, నర్వస్ సిస్టము మామూలుగా ఉండదు.
చాలాసార్లు విశ్వాస జీవితంలో ప్రతి దానికి దేవుడు మాట్లాడాలని కోరుకున్నటువంటి విషయంలో ఇంతకుముందు దేవుడు మాట్లాడితే మాట్లాడే లేకుంటే లేదు అన్న స్థితిలో నుంచి ప్రతి దాని కొరకు దేవుడు మాట్లాడాలి అన్న స్థితిలోకి వచ్చిన తర్వాత సడన్లో అత్యంత అవసరమైన పరిస్థితుల్లో దేవుడు సైలెంట్గా ఉంటాడండి. కారణం ఏంటంటే ఆయన సైలెన్స్లో నీ విశ్వాసమును నువ్వు ఎంత కలిగి ఉన్నావో ఆ నమ్మకములో నీవు ఆపరేట్ అవుతావు, లేకపోతే క్లోజ్ అవుతావు. నీ విశ్వాస పరిమాణము చొప్పున నీవు ఆయన సైలెన్స్ను డిస్టర్బ్ చేసేటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావు. ఆయన మాట్లాడకుండా ఉంటే నీ విశ్వాస పరిమాణం చొప్పున ఆయన పని చేసేటట్లుగా చేస్తావు. ఆయనను నీవు కదిలించే వ్యక్తిగా ఉంటావు. ఒక స్త్రీ తన కూతురు యొక్క విడుదల కొరకు యేసు ప్రభు దగ్గరకు వచ్చి మొరపెడుతూ ఉంటుందండి. శిష్యులు కూడా చెప్తుంటారు, కొంచెము మాతో ఏం మాట్లాడతావు కానీ ప్రభా, ఆమె పాపం పదే 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 నీతో మాట్లాడుతుంది, నువ్వేంటో పట్టించుకోవట్లేదు, ప్రేమమైనవి కృపా సత్య సంపూర్ణవు, కానీ ఏంటో ఆ స్త్రీ విషయంలో మాత్రం నువ్వు కొంచెం కఠినంగా ఉన్నావు ప్రభా. ఇవన్నీ బైబిల్లో లేవండి, అంతే కదా. మనం ఊహిస్తాం కదా, మనం మాట్లాడుకుంటాం కదా ఇలానేమో దేవుడని. ప్రభు చాలా కఠినంగా ఉన్నట్టుగా శిష్యులకు అర్థమైంది. ఆమె గురించి ఏదో ఆలోచించి పంపించవచ్చు కదా అంటే ప్రభు అన్నాడు, నేను పిల్లల ఆహారము తీసుకుని కుక్క పిల్లలకు వేయను అన్నాడు. మీ పక్క వాళ్ళు చెప్పండి, ఎంత మాట అన్నాడు ప్రభు అనండి మీ పక్క వాళ్ళతో. ఎంత మాట! ప్రేయర్కి వస్తే కుక్క అంటవా? అవునా కదండి. యేసయ్య ఏమన్నాడు? పిల్లల ఆహారం తీసుకొని అని కుక్క పిల్లలకు వేయను అన్నాడు. అంటే కుక్క పిల్ల, ఇప్పుడు వాళ్ళు ఎవరోని, ఆమెకున్న అవసరము ఎవరికి సంబంధించింది? కానీ ఆమె అనింది, ప్రభువా కుక్క పిల్లలు కూడా ఆ టేబుల్ మీద నుంచి, పిల్లలు తినే టేబుల్ మీద నుంచి ఏదైనా కింద పడితే కుక్క పిల్లలు కూడా వెళ్ళి ఆ కింద పడిన దాన్ని తీసుకొని తినే హక్కు ఉంది కదా ప్రభువా అంటది. అప్పుడు అంటాడు, ఇజ్రాయిల్లో ఇటువంటి విశ్వాసాన్ని నేను చూడలేదు అన్నాడు. దీన్ని బట్టి అనుదినము నీ విశ్వాసము ఏమవుతుంది? అనుదినము నువ్వు కలిగి ఉండాల్సిన విశ్వాసంలో నువ్వు ఎంత వర్ధిల్లుతున్నావు? అనుదినము దేవుణ్ణి నమ్మిన విషయంలో నువ్వు ఎంతగా గ్రో అవుతున్నావు? ఒక స్థాయిలో నుంచి ఒక స్థాయిలోకి వర్ధిల్లుతున్నావు. ఇప్పుడు యేసయ్య ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు ఆ స్త్రీ తనను ఎలా నమ్ముతుందో అన్నదాన్ని బయటికి తీశాడు. 12 ఏళ్ళ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీని మనం చూస్తే ఆమె ఎవని చేతనైనను బాగుపరచబడక తన ఆస్తంతటిని వ్యయపరుచుకొని, ఇంకా ఆ ప్రాంతంలోనే కాదు ప్రపంచంలో ఏ డాక్టర్ కూడా బాగు చేయలేని పరిస్థితిలోకి వచ్చేసింది. ఒకవేళ అమెరికాలో మంచి డాక్టర్ ఉన్నాడంటే ఇప్పుడు టికెట్ కొనుక్కొని పోవడానికి డబ్బులు కూడా లేవు, అన్నీ అయిపోయినాయి. అటువంటి పరిస్థితుల్లో యేసయ్యను గురించి విని బయటికి రాలేని పరిస్థితుల్లో ఆమె బయటకు వచ్చి, సమీపించలేని పరిస్థితుల్లో సమీపించి యేసయ్య వస్త్రపు చెంగును ముట్టుకుని బాగైంది. యేసయ్య అన్నాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచి ఉన్నది, సమాధానముతో వెళ్ళు అన్నాడు. ఎప్పుడు నీ క్రైస్తవ జీవితంలో డిమాండ్ చేయబడేది యేసయ్య దగ్గర నుంచి ఏంటి అంటే నీ విశ్వాసం. నువ్వు నమ్మిన దాంట్లో నువ్వు విస్తరిస్తున్నా, వర్ధిల్లుతున్నా, ఆ నీ విశ్వాసమును గురించి దేవుని రాజ్యము ఎప్పుడు డిమాండ్ చేస్తుంది. దేవుడు మాట్లాడితే ఓకే, మాట్లాడకపోతే కూడా ఓకే. మాట్లాడేటట్లు ఎట్లా చేయాలో నాకు తెలుసు, అలిగితే ఎలా మన దారికి తెచ్చుకోవాలో తెలుసు, ఎలా నవ్వించాలో తెలుసు. దేవుడు కోపంగా ఉన్నాడు అని బాధపడేటువంటి క్రైస్తవులు ఉంటారండి. కానీ దేవుడు కోపంగా ఉంటే ఆయనకు సంతోషాన్ని ఎలా కలగజేయాలో తెలిసిన వాడిగా ఉండాలండి. దేవుని సైలెన్స్ను బ్రేక్ చేసే క్రైస్తవ విశ్వాసంలో నీవు వర్ధిల్లాలి. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుడు అబ్రాము అన్న వ్యక్తిని దర్శించాడు. మనందరికీ తెలుసు, ఆదికాండం 12వ అధ్యాయాన్ని చదువుతూ పోతాం కదా, చదవాల్సిన అవసరం లేదండి.
దేవుడు అబ్రామును దర్శించాడండి. అబ్రాము యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. అబ్రాము విశ్వాసం పరీక్షింపబడుతుంది, అబ్రాహాము ఓడిపోతున్నాడు. అబ్రాము యొక్క విశ్వాసం పరీక్షింపబడుతుంది, అబ్రాము ఓడిపోతున్నాడు. పరిస్థితుల యొక్క జ్ఞానములో వర్ధిల్లుతూ దేవుని వాగ్దానమును గుర్చినటువంటి వాటిని నమ్మడము అన్నది వల్ల అవ్వట్లేదు. అబ్రాము పడిపోతున్నాడు, దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు, మరలా అబ్రాములో నమ్మకాన్ని పుట్టిస్తూ ఉన్నాడు. ఇలా జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక రోజు వచ్చింది. ఆ రోజు అబ్రహాము విశ్వాసములో పడిపోలేదు, విశ్వాసములో వర్ధిల్లిన స్థితిని దేవునికి చూపించాడు కదా. 22వ అధ్యాయంలో మనందరికీ తెలుసు, ఆదికాండం 22వ అధ్యాయంలో ఈ సంగతులు జరిగిన తర్వాత యెహోవా అబ్రహామును పరిశోధించెను. ఏలయనగా నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నేను చూపించు పర్వతానికి తీసుకెళ్ళి అక్కడ దహన బలి అర్పించు అని చెప్పాడండి. అంతటా అబ్రహాము కోపము దేవుని మీద రగులుకొనెను. ఉందండి బైబిల్లో. అబ్రహాముకు బీపీ రైజ్ అయిన ఉందండి. అబ్రహాముకి ఇరిటేషన్ వచ్చాను, కోపం వచ్చాను, పక్కనున్న రాయి తీసి దేవుని మీద వేసాను ఉందండి బైబిల్లో. అంతకంటే ముందు నువ్వేమిస్తే ఏమి, సంతానం లేని వాడిని అయిపోతున్నానని కోపమంతా వ్యక్తపరిచాడు, బాధంతా వ్యక్తపరిచాడు. కానీ అక్కడ దేవుడు ప్రేమతో మాట్లాడాడు. కానీ అబ్రహాముకు కోపం వచ్చింది. అబ్రహాముకు అప్పట్లో కోపం ఉండేది, బాధ ఉండేది. కానీ ఒక రోజు వచ్చింది, దేవుడు కఠినునిగా మాట్లాడుతున్నాడు. నీ ఒక్కగానొక్క కుమారుడు అనగా నువ్వు అమితంగా ప్రేమిస్తున్న ఇస్సాకును తీసుకెళ్ళి నేను చూపించు పర్వతం మీద దహన బలి అర్పించు అంటే దేవునికి ఉన్న కఠినత్వం, దేవునికి ఉన్న కోపంలో అబ్రహాం ఏం చేస్తున్నాడో తెలుసా? సైలెంట్గా దేవుడు చెప్పినట్టు తీసుకొని పోతున్నాడు. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఏమైతే చెప్పాడో అది చేయడానికి సిద్ధపడినప్పటికీ, దేవుడు చెప్పినది చేయడానికి సిద్ధపడినప్పటికీ అబ్రహాం యొక్క విశ్వాసం ఏంటి అంటే ఇస్సాకు లేకుండా దేవుని నిబంధన వాగ్దానము నెరవేర్చబడదు. భార్య చెరపట్టబడింది. నా భార్య లేకుండా దేవుని నిబంధన సంబంధమైన వాగ్దానము నెరవేర్చబడదు. సైలెంట్గా ఉన్నాడండి. భార్య వచ్చేసింది. ఇప్పుడు కుమారుడు బలి అర్పించబడాలి, దహన బలి అర్పించబడాలి. అయితే అబ్రహాం అంటున్నాడు, మేము వెళ్ళి దహన బలి అర్పించి తిరిగి వస్తామని చెప్తున్నాడు. విశ్వాసంతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు విశ్వాసులకు తండ్రిగా అబ్రహామును చేసి ఉన్నాడు. దేవుడు అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా చేసి ఉన్నాడు. దేవుడు అబ్రహామును పిలిచినది మొదలుకొని అబ్రహాముకు తాను ఏంటో తెలియజేసుకుంటూ, తన ఏం చేయాలనుకుంటున్నాడో తెలియజేసుకుంటూ, వాక్కు ద్వారా ప్రత్యక్షమవుతూ, దర్శనంలో ప్రత్యక్షమవుతూ, తన ఉద్దేశాలేంటో తెలియజేస్తూ, నిబంధన చేశానని చెప్తూ, వాగ్దానాలను ఇచ్చి వాటిని నెరవేర్చడానికి నేను సమర్థుడని ఎప్పటికప్పుడు ప్రూవ్ చేస్తూ, ఎటువంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినా, భార్య చెరపట్టబడినా దేవుడే నిలబడి చేస్తూ, ఇలా ఒకరోజు వచ్చింది అబ్రహాము దేవుణ్ణి నమ్మలేని పరిస్థితుల్లో నమ్ముతున్నాడు. నీవు క్రైస్తవునిగా, క్రైస్తవురాలిగా నీవు వృద్ధి చెందాల్సింది ప్రార్థనా జీవితంలో, బైబిల్ను కంఠస్థం చేయటంలో కాదు. నీవు విశ్వాసంలో వర్ధిల్లాలి. నువ్వు ప్రార్థన చేసినా, బైబిల్ చదివినా, ఎంతగా నీవు విశ్వాసంలో, క్రీస్తును నమ్మే విశ్వాసంలో, ఏ పరిస్థితి వచ్చినా నిలబడేటువంటి విశ్వాసంలో నువ్వు కొనసాగుతున్నావో నిన్ను నువ్వు పరీక్షించుకుంటూ నీ క్రైస్తవ జీవితాన్ని జీవించాలి. నువ్వు ఒక్కసారి యేసు ప్రభువును నమ్మిన తర్వాత, ఆయన పరిపాలన కిందికి వచ్చిన తర్వాత, ఆయనలోకి బాప్తిసం పొంది ఆయన ధరించుకున్న తర్వాత నిన్ను ఏ పరిస్థితి నాశనం చేయలేదు, నిన్ను ఏ శక్తులు నాశనం చేయలేవు. దానికి కారణం ఏంటి అంటే నీవు అంత భద్రతలో ఉన్నావు, అంత సెక్యూర్డ్గా ఉన్నావు, అంతగా కాపాడబడుచున్నావు. నిన్ను ముట్టువారు నా కనుగుడ్డును ముట్టినట్టే. అంతకంటే ఇంకా బలమైన మాట ఏంటంటే, అసలు నిన్ను ముట్టాలంటే నువ్వు ఎవరికి కనబడవు, ఎందుకంటే నీవు నాలో దాచబడి ఉన్నావు. హల్లెలూయా.
నిన్ను ముట్టడానికే వీలు లేదు. నన్ను ముడితే నిన్ను ముట్టినట్టే. ప్రభు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము ఏంటి అంటే, మన క్రైస్తవ జీవితంలో మనము దినదినము విశ్వాసములో, యేసుక్రీస్తును గురించిన విశ్వాసములో వర్ధిల్లాలి. నీ క్రైస్తవునిగా, క్రైస్తవురాలుగా నీకు వచ్చే శోధనలు చాలా కఠినమైన శోధనలు వస్తాయి. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే అవి నిన్నేం చేయలేవు. నేనేదో చేయడానికి అవి నీ వద్దకు రావట్లేదు. యాకోబు రాసిన పత్రిక 1:1 మనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1:1 చూద్దాం. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదిరియున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. ఆ అన్య దేశములందు ఏం చేయబడ్డారంట? సెటిల్ అయిన వాళ్ళ, వీళ్ళు చెదిరిపోయిన వాళ్ళ. చెదిరిపోవడానికి వేరే చోటికి వెళ్ళి సెటిల్ అయిన వానికి చాలా తేడా ఉంది కదా. చెదిరిపోయారంటే అర్థం ఏంటి? తరమబడ్డారని అర్థమా కాదా? అవునా కాదా? ఇక్కడే ఉన్నవారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. చెదిరిపోవడం అంటే అర్థం ఏంటి? పారిపోవడం అంటే అర్థం ఏంటి? అది ఒక భయంలో జరిగిన కార్యం, ఒక శ్రమలో జరిగిన కార్యం. అటువంటి వాళ్లకు యాకోబు పత్రిక రాస్తూ ఏమంటున్నాడో చూద్దామండి. అన్య దేశములందు చెదిరిపోయిన శుభమని చెప్పి వ్రాయినది. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. చాలండి, మీ పక్కన వాళ్ళతో చెప్పండి, విశ్వాసమునకు పరీక్ష ఉంటుంది. స్టూడెంట్స్ ఎందుకు టెక్స్ట్ బుక్ చదువుతారు? ఎందుకు ఎవ్రీడే క్లాసులకు వెళ్ళి క్లాసెస్ వింటారు? ఎందుకు చదువుకుంటారు? చదువుకోవాలి, పిల్లలు చదవాలి, క్లాసెస్ బాగా వినాలి, రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళాలి. ఎందుకు? చదువు రావడానికా? స్కూల్కి ఎందుకు వెళ్తారు? ఎందుకు చదువుకుంటారు? ఎందుకు రెగ్యులర్గా చదవాలి? రెగ్యులర్గా చదివితే ఏమవుతుంది అంటే, ఎగ్జామ్ టయానికి నీవు ప్రతి క్వశ్చన్కి ఆన్సరు రాయడానికి, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది మొదలుకొని రెగ్యులర్గా చదవడం, రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళటం, రెగ్యులర్గా వినటము, ఇది ప్రాక్టీస్ చేయడము, ఇదంతా దేని కొరకు అంటే మధ్యలో వచ్చే ఎగ్జామ్ కొరకు, చివరిలో ఉండే ఎగ్జామ్ కొరకు. ప్రతి ఎగ్జాము ఏమంటారు, స్లిప్ టెస్ట్ అని, అసైన్మెంట్స్ అనే మాటలు పోయినాయి, యూనిట్ టెస్ట్లు పోయినాయి. ఇప్పుడు అంతా ఏమో అంటున్నారు కదా. పేరు ఎలా మార్చినా సరే నీ చదువు ఎగ్జామ్ కొరకే. కాదన్న వాళ్ళు చేతులు ఎత్తండి, టీసీపీ ఇచ్చేద్దాం. అవునా కాదండి? అలానే నువ్వు ఏ బైబిల్ అయితే చదువుతున్నావో, స్టడీ చేస్తున్నావో, ప్రతి క్రైస్తవుడు కూడా ఒక డిసైపుల్ ఆఫ్ క్రైస్టే. క్రైస్తవుడు అనగానే క్రీస్తు యొక్క శిష్యుడు, నేర్చుకునేవాడు. అలా నేర్చుకోవడానికి, క్రీస్తును నేర్చుకోవడానికి ఈ బైబిల్ చదువుతున్నావు. ఈ బైబిల్ నువ్వు ఎందుకు చదువుతున్నావు అంటే ఎగ్జామ్కు నిలబడడానికి. క్రైస్తవునిగా ప్రభా తప్పించిన ఆయన అని ఏడ్చి ప్రార్థన చేయడానికి కాదు, ఎగ్జామ్కు నీవు సిద్ధపడాలి. నేను ప్రార్థన చేసేవాడిని, ప్రభా ఈ మాస్టరు ఎగ్జామ్ పెడతా అన్నాడు, రేపు ఆయనకు జ్వరం వచ్చునుగాక, లీవ్ పెట్టునుగాక. మరలా జ్వరం తగ్గి వచ్చిన తర్వాత ఆ జ్వరంలో ఎగ్జామ్ పెట్టాలన్నది మర్చిపోవునుగాక. ఇలా ప్రార్థన చేసి ఎగ్జామే లేకుండా చేసామనుకోండి, గ్రో అవుతాం మనం. ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి వెళ్తామా? ఎన్ని రోజులను ఆపుకుంటాం మనం శోధనలను? ఈ బైబిల్ ఎందుకు చదువుతున్నామంటే శోధనకు నిలబడడానికి, సమస్యల ముందర నిలబడడానికి క్రైస్తవునిగా ఉన్నావు. ఒక సైనికుడు రోజు యుద్ధం ఉన్నా లేకపోయినా ఆ యుద్ధములో ఏదైతే చేస్తాడో రోజు ప్రాక్టీస్ చేస్తాడండి. యుద్ధం ఎప్పుడు వస్తుందో తెలియదు. దేశాలు యుద్ధాలు వస్తాయి కదా, వార్. ఇప్పుడు ఇజ్రాయిల్ పాలస్తీనా మీద ఇటువంటి యుద్ధాలు జరుగుతున్నాయి కదా. యుద్ధం ఎప్పుడు వస్తుందో తెలియదండి. కానీ సైనికుడు మాత్రము ఈరోజు వస్తే ఈరోజు, రేపు వస్తే రేపు యుద్ధం కొరకే శిక్షణ పొందుతున్నాడు. క్రైస్తవుడు అంతకంటే గొప్ప సైనికుడై ఉన్నాడు. కనబడే శత్రువును ఎదుర్కొనడము అన్న సైనికుడు ఉంటే, అసలు కనబడని శత్రువులను
ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి అద్భుతమైన క్రైస్తవ జీవితము మనకు అనుగ్రహించబడింది. మనుషులు ఎవరికీ తెలియదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి ప్రపంచంతో మనం పోరాడుతున్నాము. హల్లెలూయా, ప్రభుకు మహిమ కలుగును గాక. కనుక నీ క్రైస్తవ జీవితంలో నీవు శోధనలను ఎదుర్కొనడానికి బైబిల్ చదువుతున్నావు. ఎవ్రీ డే దేవునికి ఎందుకు సమయం ఇవ్వాలి? ఎవ్రీ డే బైబిల్ చదవడానికి నువ్వు ఎందుకు సమయం ఇవ్వాలి అంటే, నీ నుండి దేవుడు విశ్వాసాన్ని కోరుకుంటున్నాడు. నీ విశ్వాసాన్ని ఆయనకు చూపించాలి. నీ విశ్వాసాన్ని ఆయనకు చూపించాలి. నువ్వు విశ్వాసంతో కదలాలి. ప్రతి చోట దేవుడే రాడు, ప్రతి చోట దేవుడే మాట్లాడడు. నువ్వు విశ్వాసి అయితే నువ్వు ఆ సమయంలో, ఆ సందర్భంలో ఏం చెయ్యాలో నీకు అనుగ్రహించబడుతుంది. ఎవరైనా చెప్పారండి 12 నెలల రక్తస్రావ రోగం కలిగిన స్త్రీకి వస్త్రపు చెంగు ముట్టుకుంటే బాగవుతారని ఎవరైనా ట్రైనింగ్ ఇచ్చారా? చెప్పాలి. ఎవరు చెప్పారండి వస్త్రపు చెంగు ముట్టుకోమని? అంతకంటే ముందు శిష్యులు అంతమంది ఉన్నారండి. రాత్రి ప్రభు పడుకొని నిద్రపోతుంటే పేతురు వచ్చి, ప్రభువా నీ శక్తి ఈ పై వస్త్రంలో ఉంది ప్రభువా, నేను పట్టుకుంటున్నాను అని అలా పట్టుకోగానే ఎగిరిపడి ఉందండి. అటువంటివి ఉన్నాయా? ఉన్నాయా బైబిల్లో? యేసుక్రీస్తు శిష్యులు వస్త్రపు చెంగు ముట్టుకొని ఉందా? మరి ఎవరు వస్త్రపు చెంగును ముట్టుకుంది? 12 ఏళ్ళ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ వస్త్రపు చెంగును ముట్టుకోవాలనే ఆలోచన ఎట్లా వచ్చింది? విశ్వాసం అనేది ఒక అడుగు నువ్వు ముందుకు వేయడానికి, విశ్వాసంలో నువ్వు వర్ధిల్లుతున్న కొద్దీ ఆ విశ్వాసం నీకు బోధిస్తుంది, నీకు ఆలోచన ఇస్తుంది. ఆ విశ్వాసమే నీతో మాట్లాడుతుంది. దేవుడు మాట్లాడినట్టుగా మాట్లాడుతుంది. నువ్వు నమ్ముతున్న యేసుక్రీస్తు ఎంత శక్తివంతుడో, ఎంత బలవంతుడో, ఎంత ఆశ్చర్యకరుడో అనుదినము క్రమముగా నువ్వు తెలుసుకున్న కొద్దీ, ఆ తెలుసుకున్న దాన్ని బట్టి క్రమముగా ఆయనను ఘనపరుస్తూ, హెచ్చిస్తూ, కృతజ్ఞత చెల్లిస్తున్నటువంటి వ్యక్తిగా అనుదినము నీవు దేవునికి సమయం ఇచ్చే వ్యక్తిగా ఉంటే, నువ్వు కలిగిన విశ్వాసం, నువ్వు అభివృద్ధి చెందుతున్న విశ్వాసము నిన్ను గైడ్ చేస్తుంది. ఇలా చేయి, ఇలా మాట్లాడు అని. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. ఏ జీవము గల దేవుని యందు నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావో ఆ విశ్వాసము జీవము కలిగిన విశ్వాసము, జీవాన్ని నింపగలిగిన విశ్వాసము, జీవముతో నింపే విశ్వాసము, జీవాధిపతిని గురించిన విశ్వాసము. కనుక నువ్వు విశ్వాసంలో వర్ధిల్లడానికి ఎప్పుడైతే నీవు ముందుకు వెళ్తూ ఉంటావో నీకు శోధనలు వస్తూ ఉంటాయి. దానికి కారణము నువ్వు భయపడిపోయి వణికిపోవడానికి కాదు, సైతాన్ నన్ను శోధిస్తుంది అని చెప్పడం కాదు. నీవు ఆ పరీక్షకు నిలబడడం కొరకే నీవు విశ్వాసంలో వర్ధిల్లుతూ వచ్చావు. నిజంగా చెప్పాలంటే దేవుడు అబ్రాహామును పిలవకుంటే బాగుండేది. అబ్రాహామును పిలవకుంటే బాగుండేది. పిలిచిన వెంటనే కరువు వచ్చిందండి. మీ పక్కనతో చెప్పండి, పాపం అబ్రాము దేవుడు పిలవకపోతే తానున్న స్థలంలోనే కంఫర్ట్గా ఉండేవాడండి, సౌఖ్యముగా ఉండేవాడు. కానీ దేవుడు పిలిచాడు, కరువు వచ్చిందండి. దేవుడు పిలిచాడు, భార్య చెరపట్టబడింది. దేవుడు పిలిచాడు, కానీ అబ్రాము జీవితంలో శోధనలు వచ్చిన దానికంటే అధికంగా దేవుడు ఆల్రెడీ నిబంధన కలిగి వాగ్దానాలు చేసి వాటిని నెరవేర్చడానికి సమర్థుడుగా అబ్రామును విడవక ఎడబాయక పడిపోయిన ప్రతిసారి మాట్లాడుతూ నడిపించేవాడిగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని వాక్యము నువ్వు చదవడము అన్నది ఎందుకు నీకు అత్యంత ప్రాముఖ్యమైనది? నీ భక్తి శ్రద్ధలు అన్నవి అధికముగా ఉండి ఆ భక్తి పారవశ్యంలో నువ్వు ఉంటే ఏం ఉపయోగం లేదు. ఆ భక్తి కూడా, నువ్వు చేసే ఆ భక్తి కూడా నిన్ను విశ్వాసిగా, క్రీస్తునందలి విశ్వాసములో వర్ధిల్లే విధముగా చేయకపోతే, ఆ ప్రార్థన, నువ్వు బైబిల్ చదవడం, నువ్వు చర్చికి రావడం అన్నది నిన్ను విశ్వాసములో, క్రీస్తునందలి విశ్వాసములో వర్ధిల్లేటట్టుగా చేయకపోతే టైం వేస్ట్ చేసుకుంటున్నాము అని మనం జాగ్రత్త పడాలండి. ఎందుకంటే విలువైన సమయము
విలువైనటువంటి జీవితము దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. ఆయన ప్రభువుగా మనలను పరిపాలిస్తూ ఉన్నాడు. ప్రభుకు స్తోత్రం. మరొకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసి కొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెను. ఇప్పుడు చెప్పండి, దేవుని శక్తి ప్రతి క్రైస్తవునికి తెలియాలా తెలియకూడదా? దేవుని శక్తి ప్రతి క్రైస్తవునికి తెలియాలా తెలియకూడదా? ఎవరికో ఒక బ్యాచ్కి మాత్రమే దేవుని శక్తి తెలియాలి, ఇంకొకరికి దేవుని శక్తి అక్కర్లేదు, భక్తి ఉంటే చాలు. భక్తి శక్తిని గ్రహించకపోతే ఆ భక్తి వ్యర్థమైనది. పైకి భక్తి గల వారి వలె కనపడుచు దాని శక్తిని ఆశ్రయించని వాళ్ళు కలరు. అనుదినము నీవు శక్తిమంతుని గురించి, ఆ శక్తిని గ్రహించడం గురించి, ఆ శక్తిమంతుని యొక్క ప్రభావం అనుభవించడం గురించి నీవు సమయమును కేటాయించుకోవాలి. ప్రార్థన చేయడం అంటే శక్తిమంతునితో సహవాసం చేయడము, జ్ఞానవంతునితో సహవాసం చేయడము, నీకు తెలిసినంతలో ఆయనను ఘనపరచడము. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు. నేను చర్చిలో పాడుతున్నాను కానీ మీరు ఇంట్లో పాడుకోవాలండి. ఆయన మరణించింది ఎందుకంటే నువ్వు జయించడానికి, ఆయన గాయపరిచింది ఎందుకు అంటే నువ్వు ఆరోగ్యంలో జీవించడానికి, ఆయన రక్తం కార్చింది ఎందుకంటే నువ్వు ఆ రక్తము ద్వారా నీతిమంతునివి, పరిశుద్ధునివి, దేవునితో కలిసి దేవుని రాజ్య వారసునిగా ఆ అభిషేకంలో, ఆ మహిమలో, ఆ ప్రభావంలో దేవుడు పరలోకమందు ఏ మహిమ కలిగి ఉన్నాడో అదే మహిమతో ఈ భూమి మీద మనుషులకు కనబడడానికి నీవు రక్షింపబడ్డావు. నీకు ప్రభు తెలుసో, నీకెంత దేవుని శక్తి తెలుసో, నీకెంత దేవుడు ప్రేమ అర్థమైందో, ఆ అర్థమైన ఆ కొద్ది జ్ఞానాన్నే నీవు ఘనపరిచే వ్యక్తిగా అనుదినము సమయం తీసుకొని ఘనపరచాలి, హెచ్చించాలి, మహిమపరచాలి. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, పనులన్నీ మానేసి 24 గంటలు బైబిల్ చదివి మరుసటి రోజు నా బైబిల్ ఎక్కడా అని వెతికే పరిస్థితి చేయొద్దు. క్రమముగా బైబిల్ చదువు, క్రమముగా ఒక సమయంను కేటాయించుకొని ఆ టైము దేవుని టైమే. 24 గంటల్లో అతి ప్రాముఖ్యమైన ప్రశస్తమైన సమయాన్ని నీవు దేవుని కొరకు కేటాయించుకొని, ఎవరు డిస్టర్బెన్స్ చేయని, ఏ ఫోన్ కాల్స్ రాలేని ఆ సమయాన్ని దేవునికి. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, నువ్వు బైబిల్ చదివేటప్పుడు జామర్స్ ఆన్ చేయాలి. జామర్స్ తెలుసు కదండి, సిగ్నల్స్ ఉండవు అక్కడ, సిగ్నల్స్ ఉండవు. మన ఇంట్లో కూడా కొన్ని చోట్ల సిగ్నల్స్ రావు. దేవుని కృప. కొన్ని రూమ్లో సిగ్నల్స్ రాకపోవడం అనేది ఎందుకు జరుగుతుందో తెలుసా? సైతాన్ కుట్ర కాదండి. అక్కడ నీ ఫోన్ పనిచేయకపోతే ప్రభుకు మహిమ కలుగును గాక, అదే బెస్ట్ టైం అండి. నీ ఫోన్కి ఫోన్ కాల్స్ రాకుండా ఎక్కడైతే ఉంటుందో అదే నీవు దేవునికి మంచి స్థలము, మంచి సమయము దేవునికి కేటాయించుకోవాలి. క్రమం తప్పకుండా రోజులో ఇంత సమయము నేను, ఇన్ని గంటలు నేను దేవునికి కేటాయిస్తున్నాను. ఏది ఏమైనా ఆ టైము మిస్ అవ్వకూడదు. మిగిలిన గంటలన్నీ కూడా నీవు, నీ కుటుంబం ఉంది, పిల్లలు ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, డబ్బు సంపాదించాల్సిన పరిస్థితి ఉండొచ్చు, చదవచ్చు, అవన్నీ మానమని దేవుడు ఏ రోజు కూడా చెప్పలేదు. నిజంగా ఈ బాధ్యతలన్నీ కూడా ప్రభువే మనకిచ్చాడు. ఓవర్గా
ఒక రోజంతా బైబిల్ చదివి ఇంకా 10 రోజులు బైబిల్ పట్టకుండా అలాంటి క్రైస్తవునిగా నువ్వు ఉండొద్దు. క్రమముగా పిల్లలు స్కూల్కి వెళ్ళి క్రమముగా ఎలా నేర్చుకుంటారో నేర్చుకున్న దాన్ని ఎలా వాళ్ళు ప్రాక్టికల్గా పాటించడం ప్రారంభిస్తారో అలా అనుదినము నీకు తెలిసిన ప్రభువును నీకు తెలిసిన విధానంలో ఘనపరచాలి, హెచ్చించాలి, నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. ఇంకా కొత్తగా తెలుసుకోవడానికి సమయాన్ని బైబిల్ చదవడానికి కేటాయించుకోవాలి. కీర్తనకారుడు అంటాడు కదా, నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువు. దేవుడు అనుదినము మన్నాహారంతో పోషించాడు. ఈరోజు అనుదినము ఆయనను గూర్చిన జ్ఞానము అన్న ఆహారంతో నిన్ను పోషించువాడుగా ఉన్నాడు. అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. ఏంటి ఆహారము? మీరు ఎరగని ఆహారము నేను కలిగి ఉన్నాను అని యేసయ్య అన్నాడండి శిష్యులతో. మరి ఏంటి ఆ ఆహారము? తండ్రి మాటలే, తండ్రి ప్రణాళికలే ఆయనకు కుమారునికి ఆహారము. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకనే నీవు వాక్యాన్ని చదవడము అన్న దానికంటే వాక్యము, దేవుని వాక్యము నాకు ఆహారము. దేవుని వాక్యము నీకేంటి? ఆహారము. ఏదో టెక్స్ట్ బుక్ చదివినట్లుగా, బుక్ చదివినట్టుగా చదవద్దు. ఒక విందులో పాల్గొన్నట్లుగా అనుదినము నీవు తినడము అన్న దాని కొరకు టయాన్ని కేటాయించుకో. క్రమముగా ఉండు. ఎంత అర్థమైందో దాన్ని బట్టి నువ్వు పాడు, దాన్ని బట్టి నువ్వు స్తుతించు, దాన్ని బట్టి నువ్వు ఆనందించు. ప్రభువు క్రమముగా నీ ఉంటుండగా ఆయన క్రమముగా నీకు బోధించువాడుగా ఉన్నాడు. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. అప్పుడు నీవు మనుష్య జ్ఞానము మీద ఆధారపడక దేవుని శక్తిని ఆధారం చేసుకొని జీవించడం ప్రారంభిస్తావు. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, దావీదు అనుదినము క్రమముగా దేవునితో సమయం గడుపుతూ ఉన్నాడు. దేవుని యందు ఆనందించే వ్యక్తిగా ఉన్నాడండి. దావీదు ఏ రోజు కూడా నన్ను రాజుగా చేయని ప్రార్థన చేయలేదండి. ఉందా బైబిల్లో? చేస్తావా చేయవు ప్రభా, మా అన్నలు సైన్యంలో ఉన్నారు, మా అన్నలకు నేను రాజుగా ఉండాలని ఏ రోజున ప్రార్థన చేశాడండి? కానీ దేవుడే దావీదును రాజుగా హెచ్చించాడు. బాగా గమనించండి, నువ్వు హెచ్చింపబడడానికి, నువ్వు ధనవంతురాలు అవ్వడానికి, నీకు ఉద్యోగం కావడం కొరకు, నీకు ఇంకొకటి జరగడం కొరకు నువ్వు ప్రయాసపడొద్దు. అలా ప్రయాసతో నీ క్రైస్తవ జీవితాన్ని జీవించడము నీకు ఇవ్వబడలేదు. నువ్వు ఏ దేవుని సహవాసంలో ఉన్నావో ఆ దేవుడు నమ్మకముగా నిన్ను ఒక స్థితిలో నుంచి ఒక స్థితిలోకి హెచ్చించుకుంటూ తీసుకెళ్లేవాడు ఆయన. నువ్వు నమ్మకంగా ఆయన యందలి విశ్వాసంలో నువ్వు వర్ధిల్లుతూ పో. ఆయన నమ్మకముగా నిన్ను చూసి ఎక్కడ నిన్ను పోస్ట్ చేయాలో, ఎక్కడ నిన్ను పెట్టాలో అక్కడ నిన్ను పెడతాడు, నిన్ను నిలబెడతాడు, నిన్ను ఎస్టాబ్లిష్ చేస్తాడు. నీ కొరకు ఆయన రాజులను, రాజ్యాంగాలనే ఆయన మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు, నీకు ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకనే ఈ భూమి మీద ఉన్నటువంటి మీ ఇంటి వాళ్ళు కానీ, ఈ భూమి మీద ఉన్నటువంటి నీ స్నేహితులు, బంధువులు, నీకు పడని వారు, నీ మీద ఏవేవో పలికేవాళ్ళు, ఇటువంటి జ్ఞానాలన్నీ, ఈ భూ సంబంధమైన, మనుషుల సంబంధమైన పాజిటివ్ నెగిటివ్ జ్ఞానాలన్నిటినీ ఆధారం చేసుకొనక నీవు దేవుని శక్తిని ఆధారం చేసుకున్న క్రైస్తవునిగా నువ్వు దినదినము వర్ధిల్లాలి. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. దావీదు క్రమముగా దేవుని సన్నిధిలో తనకు తెలిసినంతగా నమ్మకముగా దేవుని స్తుతిస్తూ, ఘనపరుస్తూ, హెచ్చిస్తూ ముందుకెళ్తున్నాడు. గాఢాంధకారములో నేను తిరిగినను, నా దేవా ఎప్పుడైనా నన్ను చేయి విడచితివా. గాఢాంధకారములో, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయము నాకు కలగదు. నీ దుడ్డు కరయు నీ దండమును నన్ను ఆదరించును.
మొట్టమొదట్లో దావీదు కూడా మొరపెట్టిండొచ్చండి, ప్రభా ఈ గాఢంధకారాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. రాను రాను దేవుని కాపుదల, దేవుడు మాట్లాడడము, దేవుడు ఆదరించడము, దేవుడు రక్షించడము, దేవుడు బలపరచడము, దేవుడు శాంతి సమాధానాలు ఇవ్వడము, ఈ అనుభవాల గుండా దావీదు వెళ్ళే కొద్దీ భక్తులు, బైబిల్లో ఉన్నటువంటి దేవుడు పిలిచిన భక్తులు దేవుని గూర్చిన జ్ఞానంలో, దేవుని నడిపింపులో నడిపించబడుతున్న కొద్దీ ఆయన కాపాడే విధానం, రక్షించే విధానం, బలపరిచే విధానము, ఆయన ప్రేమించే విధానం అర్థమయ్యే కొద్దీ, ఆయన ఆదరించే విధానం అర్థమయ్యే కొద్దీ, ఆయన పడిపోతే వదిలిపెట్టకుండా నమ్మకముగా మరలా నిలబెడుతున్నటువంటి స్థితిని చూసి ఒక్కొక్క భక్తుడు, నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను, నేనేమయ్యున్నానో నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను, లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే, లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే, ఇచ్చిన నీవే బలి కోరగా, ఇచ్చిన నీవే బలి కోరగా, తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. కొంతమంది పిల్లలు ఎక్కడ ఫెయిల్ అవ్వకుండా చదువుతూనే పోతారండి. అందరు చూసి గ్రేట్ 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 అంటుంటారండి. చూడు, వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకొని ఫెయిల్ అవుతున్న వాళ్ళకి చెప్తుంటారండి. వాళ్ళు ఫీల్ అయిపోయి డిప్రెస్ అయిపోయి వాళ్ళ మీద పగబడతారు. వీడు చదవకుండా ఫెయిల్ అయితే నాకు ఈ తిప్పలు ఉండేది కాదు. కానీ నీ క్రైస్తవ జీవితంలో నువ్వు ఎన్నిసార్లు అయితే పడతావో, ఇంకోసారి పడకుండా నిన్ను ఉన్నతంగా నిలబెట్టువాడు ఆయన. హల్లెలూయా. నిలబడిన వాళ్ళతో నిన్ను నిలబెట్టువాడు యేసుక్రీస్తు ప్రభు అన్నాడు. కనుక నీకున్న పరిస్థితులు, నీకున్న బలహీనతల వైపు నువ్వు చూడొద్దు. మనుషులందరూ బాగున్నారు, నువ్వు ఒక్క వ్యక్తివే పాడైపోయినట్టుగా నీకు అనిపించవచ్చు. ప్రభుకు స్తోత్రం. నిన్నొక్క వ్యక్తినే దేవుడు వెలుగుగా, నక్షత్రం వలె, కొండ మీద నుండి పట్టణం వలె ఆయన నిన్ను నిలబెట్టువాడుగా ఉన్నాడు. ప్రభుకు స్తోత్రం. పడిపోతే నువ్వు పడిపోయావు, కానీ నీ కొరకు మరణించి తిరిగి లేచిన వాడు నిన్ను పడిన స్థితిలో నుంచి లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు కృంగిన స్థితిలో నుంచి లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఫెయిల్ అయిన చోటు నుంచి నిన్ను అత్యధిక జయంలో ఉండేటట్టుగా చేయడానికి ఆయన ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రభుకు స్తోత్రం. దేవుడు పడిపోతున్న వారికి ప్రత్యక్షమవుతున్నాడు. ఎందుకో తెలుసా? దేవుని శక్తిని ఆధారం చేసుకొని జీవించడం నేర్చుకున్నాడు. అబ్రహాము పడిపోయాడు, అబ్రహాము నమ్మలేని స్థితిలోకి వచ్చాడు, కానీ దేవుని ప్రత్యక్షపరచబడుతున్నాడు ప్రతిసారి. అబ్రహాం పడిపోయిన ప్రతిసారి, దావీదు పడిపోయిన ప్రతిసారి దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకలా మాట్లాడుతున్నాడో తెలుసా అండి? నువ్వు మనుషుల జ్ఞానం ఆధారం చేసుకొనక దేవుని శక్తిని గురించిన జ్ఞానాన్ని ఆధారం చేసుకుని నీ క్రైస్తవ జీవితాన్ని సంపూర్ణంగా జీవించడానికి ఆయన నువ్వు పడిపోయిన స్థితిలో నీకు నేర్పిస్తూ ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి, గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు ఎక్కడ వర్ధిల్లాలో, ఎలా వర్ధిల్లి ఎలా జీవించాలో దేవుడు కోరుకుంటున్నాడు. అది ఏంటి అంటే,
నీవు ఆయన శక్తితో ఎలా, ఆ జ్ఞానంలో, ఆ అనుభవంలో ఎలా వర్ధిల్లుతున్నావు? నీ ముందరికి పరిస్థితులు వస్తే దాంట్లో ఎలా నిలబడుతున్నావు? కుడి తట్టు నొప్పి వచ్చి, ఎడమ తట్టు నొప్పి వచ్చి, తలనొప్పి వచ్చి, కడుపు నొప్పి వచ్చి, నడుము నొప్పి వచ్చి, ఉన్నట్లుండి ఒకటేసారి అన్నీ వచ్చి నీ మీద దాడి చేసినట్టుగా అనిపిస్తే, ఆ దాడి, ఆ జరుగుతున్న ఆ పరిస్థితుల్లో నువ్వు ఎలా నిలబడుతున్నావు? దేవుడు నిన్ను నిలబెట్టడం కాదండి, నువ్వెలా నిలబడుతున్నావు? ఎలా నిలబడుతున్నావు? ఎలా స్టాండ్ అవుతున్నావు ఆ పరిస్థితుల మధ్యలో? నువ్వేమనుకుంటున్నావు? ఆ పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తున్నాడు అనుకుంటున్నావు? మొట్టమొదట్లో అబ్రహాం కూడా, నువ్వు నాకేమిస్తే ఏమి, నేను సంతానం లేని వాడిని అయిపోతున్నానని సనిగాడు, గొనిగాడు, కోప్పడ్డాడు. కానీ ఒక టైం వచ్చింది, అబ్రహాము కూడా దేవుని శక్తిని ఆధారం చేసుకుని నిలబడడం ప్రారంభించాడు. అందుకనే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మి విశ్వాసులకు ఆయన తండ్రి అయ్యాడు. విశ్వాసులకు ఆయన తండ్రి అయ్యాడు. కనుక నువ్వు రక్షింపబడిన తర్వాత నీవు దేవుని శక్తిని ఆధారం చేసుకొని, దేవుని శక్తిని రుచి చూస్తూ నువ్వు జీవించడం ప్రారంభించాలి. అందుకని అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూద్దాం. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. దేవుని శక్తిని అనుభవించకపోతే నువ్వు క్రీస్తుకు సాక్షిగా ఉండలేవు. దేవుని శక్తిని గ్రహించడము, దేవుని సన్నిధిని అనుభవించడము, ఆయన వాక్ శక్తిని అనుభవించడము, ఆయన ప్రేమ శక్తిని అనుభవించడము, ఆయన నీ చెయ్యి పట్టుకొని లేవనెత్తడము అన్నది గనక నువ్వు అనుభవించకపోతే నీవు ఎప్పటికీ పడిపోయే ఉంటావు. అబ్రాహాం పడిపోయినప్పుడు దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడితే కూడా అబ్రాహాము వ్యతిరేకంగా మాట్లాడాడు. కానీ అప్పుడు దేవుడు అబ్రాహాము చేయిని పట్టుకొని గుడారంలో నుంచి బయటికి తీసుకొని వచ్చాడండి. ఆ టచ్ అనేది, ఆ హోల్డ్ చేయడం అనేది, గట్టిగా పట్టుకోవడం అనేది ఎప్పుడైతే జరిగిందో అబ్రాహాము మళ్ళా దేవుని నమ్మాను అని బైబిల్ గ్రంథం చెప్తుంది. దేవుని శక్తి క్రైస్తవునికి అర్థం కాకపోతే ఏ రోజు కూడా క్రైస్తవునిగా జీవించలేడు. వెనక్కి వెళ్ళిపోతాడు, బ్యాక్ స్లైడ్ అయిపోతారు. దేవుని శక్తిని అనుభవించాలి. పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించబడ్డాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడతాడో అప్పుడు దేవుని శక్తి మనల్ని కమ్ముకుంటుంది, ఆయన ప్రభావం మనల్ని కమ్ముకుంటుంది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. మనందరికీ తెలిసినదే. కానీ ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువారు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలననా లేక విశ్వాసముతో వినుట వలననా చేయించుచున్నాడు. నీ బలహీనతలు, నువ్వు పడిపోవడము, నీకున్న లోటుపాట్లతో దేవుని కార్యాలు ఆగవు, నీ పట్ల కార్యాలు ఆగవు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు, నిన్ను లేవనెత్తుతాడు, నిన్ను ధైర్యపరుస్తాడు, నిన్ను బలపరుస్తాడు. తన మహిమను నిత్యము కంటిన్యూగా, తన శక్తిని, తన ప్రేమను ఎప్పటికప్పుడు ఆయన నిన్ను నీతిమంతునిగా, పరిశుద్ధునిగా, శక్తిమంతునిగా, అభివృద్ధి చెందిన వ్యక్తిగా ఘనపరిచి తలగా ఉంచి మిక్కిలి ఫలింపచేసి ఆయన మహిమ పొందుతూ ఉంటాడు. ఇది ఆయన వైపు నుంచి నీ జీవితంలో స్థిరముగా జరుగుతున్నది. ఆయన ఆత్మను నీకు ఎందుకు ఇచ్చాడు అంటే నువ్వు శక్తిమంతునిగా, శక్తిమంతురాలుగా ఉండాలి. దైవిక శక్తితో నువ్వు బ్రతకడం నేర్చుకోవాలి, జీవించడం నేర్చుకోవాలి. దైవిక జ్ఞానముతో, ప్రభావముతో, ఆయన ఆత్మ వరములు, ఫలము, ప్రభావముతో నీవు ఈ భూమి మీద జీవించడము, నీ నార్మల్ మినిమం లైఫ్లో దేవుని శక్తి సామర్థ్యంతో జీవించడము ప్రారంభించాలి. ఏదో ప్రార్థన చేస్తాము, ఏదో బైబిల్ చదివాము, ఏదో చర్చికి వచ్చాము అన్నట్టుగా నీ క్రైస్తవ జీవితం ఉండకూడదు. నీవు ఒక ప్రభావితం చేసే వ్యక్తిగా ఉండున్నట్లుగా దేవుని ఆత్మ, పరిశుద్ధాత్ముడు నీకు అనుగ్రహించబడ్డాడు. ప్రార్థనా సమయంలో అందరూ ప్రార్థనా సమయంలో వెళ్తూ ఉంటే
పేతురు యోహానులు ఓ కుంటి భిక్షగాని వైపు చూసి, మేమేమి కలిగి ఉన్నామో నీకు ఇస్తాము అంటే, వాని చేయి పట్టి లేవనెత్తి, ఎప్పుడైతే లేవనెత్తాడో వాడు లేచి నడుచుచు, గంతులు వేయుచు, దేవుని స్తుతించుచు దేవుని మందిరంలో వాళ్ళతో పాటు వెళ్ళాడండి. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ బైబిల్ నువ్వు చదువుతున్నప్పుడు ఈ బైబిల్లో ఎక్కడైనా ఒక వ్యక్తిని పిలిచి అందరిలాగానే ఉంచినట్టుగా నీకు బైబిల్లో కనపడితే ఈ యేసుప్రభును వదిలేసేయి, క్రైస్తవ జీవితాన్ని మానేసేయి. ఎందుకంటే ఈ బైబిల్లో దేవుడు ఎవరినైనా పిలిస్తే వాళ్ళను తలగా ఉంచేంత వరకు విడవక ఎడబాయక దేవుడు తన ఆత్మ ద్వారా పనిచేసినట్టు నీకు కనబడితే హత్తుకో. నువ్వు పడిపోతే కూడా నమ్ము, ఆయన లేవనెత్తుతాడు. కురింగిపోతే నమ్ము, ఆయన నిన్ను ఉజ్జీవింపచేస్తాడు. శోధింపబడితే నమ్ము, నువ్వు జయిస్తావు. డాక్టర్లు హోప్ వదిలేస్తే నమ్ము, ఆయన నీకు, ఏంటి ప్రభా నీ కొరకు ఏం చేయలేదు ప్రభా, నేను రాను నీ దగ్గరికి ఇప్పుడే, నాకు తెలుసు నన్ను కూడా నువ్వు తీసుకోవని. అలా చెప్పగలిగిన విశ్వాసపు పరిమాణములోకి నీవు వర్ధిల్లు. ఏ కార్యమైనా నీ జీవితంలో జరగాలి అంటే నీ విశ్వాసము చాలా చాలా ఇంపార్టెంట్. దేవుడు శక్తిమంతుడే, కానీ ఆయనను నీవు నమ్మాల్సిన విధంగా నమ్మడం కొరకు వర్ధిల్లకపోతే ఏ మహిమ కార్యాలు నీ జీవితంలో చూడలేవు. అలానే నువ్వు చూడకపోతే నిన్ను వదిలిపెడతాడా? కాదు, నీకు రుచి చూపించేంత వరకు వదలడు. కనుక నీవు అనుదినము ఆయనను రుచి చూసి, ఆ రుచి చూసిన అనుభవంతో నీవు ఆయనను ఘనపరిచి, హెచ్చించి, మహిమపరిచి, పాడిగా మరి అన్య భాషలు మాట్లాడే అనుభవం ఉంటే ఆ అనుభవంలో అధికముగా అన్య భాషలు మాట్లాడుతూ క్రమముగా దేవునికి నీవు సమయం ఇవ్వడం నేర్చుకో. క్రమముగా ఇవ్వు. 24 గంటలు దేవునికి ఇవ్వద్దు, ఆ పొరపాటు చేయొద్దు. దేవుడు నీ నుంచి 24 గంటలు కోరుకోవట్లేదు, కోరుకుంటాడు. ఆ కోరుకున్నప్పుడు ఇచ్చేయి. కానీ ఆయన క్రమముగా కొంత సమయాన్ని నీవు ఆయనకి ఇవ్వాలని కోరుకుంటాడు. ఎందుకంటే ఆయన నీకు అనేక విషయాలను రుచి చూపించడానికి ఇష్టపడుతున్నాడు, బోధించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కళ్ళు మూసుకుందాం. ప్రభువు నీతో మాట్లాడి ఉన్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. నీ పరిస్థితుల తట్టు నుంచి, నీకున్న శోధనల తట్టు నుంచి, నీకు కలుగుతున్న దుఃఖముల నుంచి ప్రభు తట్టు నువ్వు చూచినట్లుగా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన నీతో మాట్లాడి ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమించి నీ కొరకు సమస్తము చేసి ఉన్నాడు. నీవు ఆయనను ప్రేమించి ఆయనతో పాటు కలిసి నడవడానికి, ఆయనను గురించిన జ్ఞానంలో వర్ధిల్లడానికి, ఆయన శక్తి సామర్థ్యాలను గ్రహించిన స్థితిలో ఉండడానికి, ఆయనతో పాటు నడవడానికి నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకో. నీటిపైన నడచిన మీ అద్భుత పాదముల్ నే చూచుచు నే నడిచేదా అన్ని వేళలా. నీటిపైన నడచిన నీ అద్భుత పాదముల్ నే చూచుచు నే నడిచేదా అన్ని వేళలా. ఆరాధన యేసు మీకే, ఆరాధన యేసు మీకే, ఆరాధన యేసు మీకే, ఆరాధన యేసు మీకే. దావీదు క్రమముగా దేవుని హృదయాన్ని తెలుసుకొని
దేవుని హృదయానుసారుడయ్యాడు. యుద్ధ వీరుని వలె ఉన్నాడు. ఎలుగుబంటిని జయించాడు, సింహాన్ని జయించాడు, గొల్యాతుని జయించాడు. ఎదుట ఎంత బలమైన శత్రువున్నా దావీదు జయించే సామర్థ్యం కలిగిన వానిగా, దేవుని హృదయంతరంగాలను తెలుసుకున్న వ్యక్తిగా ముందుకు సాగుతూ ఉన్నాడు. నీ క్రైస్తవ జీవితంలో నీ ఎదురుగా వచ్చే అది ఎటువంటి పరిస్థితి అయినా జయము నీదే. కారణం, నిన్ను విమోచించిన వాడు, నిన్ను వెలపెట్టి కొన్నవాడు తన ఆత్మను నీలో నివసింపజేస్తూ ఉన్నాడు. తన సామర్థ్యమును నీలో నింపి ఉన్నాడు. తన జ్ఞానమును నీ వైపు నింపి ఉన్నాడు. కనుక నీవు కృంగిపోయి ఉండొచ్చు, పడిపోయి ఉండొచ్చు, వెనక్కి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ నువ్వెలా ఉన్నా నిన్ను విడవని వాడు, నిన్ను ప్రేమిస్తున్నవాడు, నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, నిన్ను తలగా ఉంచేంత వరకు, నిన్ను బహుగా ఫలింప చేసేంత వరకు వదలడు. నీ ద్వారా ఆయన మహిమ పొందడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నిన్ను నిలబెడతాడు. నమ్మకమైన వాడు నిన్ను నిలబెట్టి నీ ద్వారా ఆయన మహిమ పొందడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన జీవితాన్ని నీకు ఇచ్చాడు, ప్రాణమే ఇచ్చాడు, ఆత్మనిచ్చాడు, తన రాజ్యాన్ని ఇచ్చాడు, నిన్ను వారసునిగా చేసుకున్నాడు. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి నిన్ను మహిమా పరతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. ఆయన నీకు క్రమముగా బోధించడానికి తన ఆత్మను బోధకునిగా ఇచ్చాడు. నువ్వు ఆదరలేని స్థితిలో ఉంటే నిన్ను ఆదరించడానికి తన ఆత్మను ఆదరణకర్తగా ఇచ్చాడు. నీవు గ్రహించాల్సిన సత్యము గ్రహించలేకుండా ఉంటే నీకు గ్రహింపు ఐశ్వర్యాన్ని, ప్రత్యక్షత జ్ఞానాన్ని నింపి దేవుని గురించిన జ్ఞానంలో వర్ధలింప చేయడానికి తన ఆత్మను బోధకునిగా ఇచ్చాడు, ప్రత్యక్షపరచేవానిగా ఇచ్చాడు. క్రమముగా ఆయనను గురించి తెలుసుకుంటూ, ఆయనను చదువుతూ, ఆయనను గురించి తెలిసినంతలో ఆయనను ఘనపరచడం అనేది నీవు క్రమం తప్పకుండా నీ వ్యక్తిగతంగా చేయాలని నీవు ఒక నిర్ణయం తీసుకో. నీ పరిస్థితుల గురించి ఆలోచించినట్లుగా ప్రభుని గురించి ఆలోచించడానికి సమయాన్ని కేటాయించు. నీ పరిస్థితులను ఆల్రెడీ చూసుకున్న వాడిని నువ్వు ప్రభువుగా కలిగి ఉన్నావు. అవును ప్రభా, నిన్ను గురించిన జ్ఞానంలో, మీ మీద ఆధారపడడంలో, మిమ్మల్ని నమ్మడంలో, నాకు తెలిసినంతలో మిమ్మల్ని ఘనపరచడం, హెచ్చించి కృతజ్ఞత చెల్లించడంలో దినదినము క్రమముగా నేను వర్ధిల్లుతాను. నన్ను బలపరచు, సహాయం చేయి, నన్ను నేను ప్రతిష్ఠించుకుంటున్నాను అన్న వాళ్ళు దయచేసి నిలబడి మీ కుడి చేయి పైకెత్తండి. ఇక్కడ ఉన్నవారు, లైవ్లో ఉన్నవారు కూడా. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా చేతులెత్తి నిన్ను మహిమా పరతుము. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా చేతులెత్తి నిన్ను మహిమా పరతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా,
అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. తండ్రి, ఏ మాటలైతే మీరు నాలో పెట్టి ఉన్నారో నేను మాట్లాడి ఉన్నాను. ఈ మాటలకు స్పందించి ఒప్పించబడి ఎవరైతే నిలబడి నిర్ణయం తీసుకున్నారో, ఇక్కడున్న వారు, లైవ్లో జాయిన్ అయిన వారు, మీ కృప కలిగిన హస్తాలకు అప్పగిస్తున్నాను. మీ ఆత్మ ద్వారా అనుదినము బోధించండి, ఆదరించండి, ధైర్యపరచండి. మీ హృదయానుసారులుగా మీరిచ్చే ఫలవంతమైన జీవితాన్ని జీవిస్తూ మీకు మహిమకరంగా వర్ధిల్లుదురుగాక, దేశాలకు ఆశీర్వాదకరంగా ఉందురుగాక, వారి బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు ఆశీర్వాదకరంగా ఉందురుగాక. విడువని మీ ప్రేమలో, ఎడబాయని మీ ప్రేమలో అంతకంతకు వర్ధిల్లుదురుగాక, ఘనపరచబడుదురుగాక. ఏ శోధనలు అయితే పడిపోయినట్టుగా అయ్యారో నిలబడుదురుగాక, యేసు నామములో జయించుదురుగాక, వర్ధిల్లుదురుగాక. ఓడిపోయిన దినాలు, కృంగిపోయిన దినాలు, వాటికంటే అధికముగా ఆశీర్వదింపబడిన దినాలు, హెచ్చింపబడిన దినాలు, ఘనపరచబడిన దినాలు, మేలు కలిగిన ఆశీర్వాదకరమైన దినాలు అధికమవునుగాక, జయించుదురుగాక, వర్ధిల్లుదురుగాక, బహుగా ఫలించుదురుగాక. యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించి దీవిస్తూ ఆశీర్వదిస్తూ విత్తబడిన వాక్యం అందంతలుగా ఫలింపచేయమని యేసు నామం నడుచున్నాం తండ్రి. గట్టిగా ఆమేన్ చెప్దాం.